హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మనకి నీట్ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ ఆన్సర్ కీలో చాలామంది అన్న ఈ క్వశ్చన్స్ కాంట్రవర్షియల్గా ఉన్నాయి, మేము వీటిని ఛాలెంజ్ చేయాలా, అసలు ఎన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు బోనస్ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉందా లేదా, ఒకవేళ ఛాన్స్ ఉంటే ఎన్ని క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంది, అసలు ఛాన్స్ ఉందా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారు. మీ ఈ డౌట్స్ అన్నిటికీ నేను ఈరోజు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. బోనస్ మార్క్స్ రావాలి అంటే క్రైటీరియా ఏంటో కూడా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇప్పుడు రిలీజ్ అయ్యింది ప్రొవిజనల్ ఆన్సర్ కీ మాత్రమే. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీలో ఏమన్నా తప్పులు ఉంటే మీరు వాటిని ఛాలెంజ్ చేయొచ్చు, మీరు ఇచ్చిన ఆప్షన్ రాంగ్ అని. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ రాంగ్ అయితే మళ్ళీ కరెక్ట్ చేసుకొని మనకి ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ ఆన్సర్కి మనకి ఆల్మోస్ట్ రిజల్ట్ డేనే రిలీజ్ చేస్తారు మన ప్రీవియస్ ఇయర్ ప్రకారం చూస్తే. ఫైనల్ ఆన్సర్కి ఇచ్చేసి అదే టైంలోనే రిజల్ట్స్ అనేవి కూడా డిక్లేర్ చేస్తారు. అయితే మీరు వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ రాంగ్ అని ఛాలెంజ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31st మేనే. అలాగే మీరు ఇంకా ఎవరన్నా ఆన్సర్కి చెక్ చేసుకోకపోతే, ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే 31st మేలోపు చెక్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీకు ఆప్షన్ అనేది డిలీట్ చేస్తారు. నెక్స్ట్ మనం బోనస్ మార్క్స్ రావాలి అంటే క్రైటీరియా ఏంటో ఫస్ట్ చెప్పుకుందాం. ఈ క్రైటీరియా చెప్పిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ మనం ఛాలెంజ్ చేయొచ్చు, ఎన్ని క్వశ్చన్స్ కాంట్రవర్షియల్గా ఉన్నాయి అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఆ మార్క్స్ ఎవరికి వస్తాయి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ మనం బోనస్ క్రైటీరియా చూస్తే మనకి ప్రతి సబ్జెక్ట్లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. ఫస్ట్ మనం సెక్షన్ ఏ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ ఒక క్వశ్చన్కి మోర్ దెన్ 1 ఆప్షన్ కరెక్ట్ అవుతాయి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉందన్న, ఈ క్వశ్చన్ ఒకలాగా ఆలోచిస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఇంకోలాగా ఆలోచిస్తే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి బోనస్ మార్క్స్ ఎవరికి వస్తాయని మీరు నన్ను అడిగితే, మీరు ఏదైనా ఫస్ట్ ఆప్షన్ అన్నా పెట్టిండాలి, లేదా సెకండ్ ఆప్షన్ అన్నా పెట్టిండాలి. ఒకవేళ ఒక్క ఆప్షన్ కన్నా ఇంకో ఆప్షన్ మోర్ దెన్ 1 ఆప్షన్ కరెక్ట్ అవుతే, ఎవరైతే ఆప్షన్స్ అటెంప్ట్ చేసింటారో వాళ్ళకి మాత్రమే బోనస్ మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, ఫస్ట్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి వస్తుంది. సెకండ్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి వస్తుంది. ఓకేనా? అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. అది కూడా ఎవరైతే ఆ ఆప్షన్స్ అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ అనేవి వస్తాయి. ఇది ఫస్ట్ రూల్. ఒకవేళ ఒక క్వశ్చన్ ఉంది, ఇచ్చిన 4 ఆప్షన్స్ కరెక్టే అయితే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి అందరికీ వచ్చేస్తాయి. మ్యాక్సిమం అలాంటి క్వశ్చన్ ఏం లేదనుకోండి, అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్న క్వశ్చన్ ఏం లేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన క్వశ్చనే రాంగ్గా ఉందనుకోండి, ఓకేనా, వాళ్ళు ఇచ్చిన క్వశ్చనే రాంగ్ ఉంది, అది కూడా సెక్షన్ ఏలో ఉంది అనుకోండి, అప్పుడు మాత్రమే అందరికీ బోనస్ మార్క్స్ వస్తాయి. ఇచ్చిన క్వశ్చన్ సెక్షన్ ఏలో ఉంది, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మొత్తం రాంగ్గా ఉంది, అలాంటప్పుడు ఏంటంటే మనకి సెక్షన్ ఏలో ఆ క్వశ్చన్ ఉంటే అందరికీ బోనస్ మార్క్స్ వస్తాయి. ఈవెన్ దో మీరు అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా క్వశ్చన్ రాంగ్గా ఉంటే సెక్షన్ ఏలో అందరికీ బోనస్ మార్క్స్ వస్తాయి. ఇది సెక్షన్ ఏలో బోనస్ మార్క్స్ యొక్క రూల్స్. నెక్స్ట్ సెక్షన్ బిలో చూసుకుంటే, సెక్షన్ బిలో కూడా సేమ్. ఒక మోర్ దెన్ 1 ఆప్షన్ కరెక్ట్ ఉంటే ఎవరైతే అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళకి వస్తుంది. ఒకవేళ అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉంటే ఎవరికైతే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళకి వస్తుంది. అయితే సెక్షన్ బిలో మనకి ఇందాక మనం చెప్పుకున్నాం, సెక్షన్ ఏలో ఏమని చెప్పుకున్నాం, ఒకవేళ వాళ్ళ క్వశ్చన్ రాంగ్గా ఇచ్చింటే, క్వశ్చనే రాంగ్ అనుకుంటే, మీరు అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా ఆ క్వశ్చన్ అనేది సెక్షన్ ఏలో ఉంటే అందరికీ మార్క్స్ వస్తాయి, బోనస్ మార్క్స్ అని చెప్పాను. కానీ సెక్షన్ బిలో అలా కాదు. ఈవెన్ దో క్వశ్చన్ అనేది రాంగ్గా ఉన్నా కూడా ఒకవేళ దాన్ని మీరు అటెంప్ట్ చేసింటేనే మీకు బోనస్ మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ బిలో ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ రాంగ్గా ఉంది, మీరు దాన్ని అటెంప్ట్ చేసింటేనే మీకు బోనస్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనకి సెక్షన్ బిలో చాయిస్ ఉంది కదా, అటెంప్ట్ చేసిన వాళ్ళకే బోనస్ మార్క్స్ ఇస్తారు, అటెంప్ట్ చేయని వాళ్ళకి బోనస్ మార్క్స్ ఇవ్వరు సెక్షన్ బిలో. సెక్షన్ ఏలో వచ్చేసరికి మీరు అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా కూడా బోనస్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇవి మనకి రూల్స్ అన్నమాట, బోనస్ మార్క్స్ యొక్క రూల్స్. మీరు విన్నారు కదా. నెక్స్ట్ మనం ఏ క్వశ్చన్స్ కాంట్రవర్షియల్గా ఉన్నాయి అని తెలుసుకునే ముందు మనం ఈ ఇయర్ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం కదా. మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఫర్ ద లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, మీరు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు మీరు
ఏ కాలేజెస్ అనేవి ఆర్డర్లో పెట్టుకోవాలి మీ యొక్క మార్క్స్ ప్రకారం, కేటగిరీ ప్రకారం, మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఒక ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇస్తాము. దాన్ని బేస్ చేసుకొని మీ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మీకు ఏం అప్డేట్స్ వచ్చినా కూడా సపరేట్ విఐపి వాట్సాప్ గ్రూప్స్లో మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాము. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్ 1-to-1 కాల్ అయితే చేయొచ్చు. సో మీకు సర్టిఫికెట్స్ సంబంధించి ఏం డౌట్ ఉన్నా, కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్ ఉన్నా, కట్ ఆఫ్కి సంబంధించి ఏం డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. సో ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్కి, ఆల్ ఇండియా కోటాకి, సో మనకి గవర్నమెంట్ కోటాకి, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సో వీటన్నిటికీ సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 3000 పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి. ఓకేనా. సో అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. సో చాలామంది నార్మల్ కాల్స్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే నార్మల్ కాల్స్ అనేవి ఎనేబుల్గా ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఈ మెంటర్షిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్లో కాల్ చేయండి. సో నేను మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాను. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత నార్మల్స్ కాల్ చేయొచ్చు, కానీ జాయిన్ అవ్వకముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు వాట్సాప్లో రిప్లై అనేది ఇస్తాను. అంటే నెక్స్ట్ మనం కాంట్రవర్షియల్ క్వశ్చన్స్కి సంబంధించి వస్తే అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఫిజిక్స్లో క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఫిజిక్స్లో ఫస్ట్ మనకి కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఏంటంటే సో ఈ ఆటమ్స్ క్వశ్చన్. ఈ ఆటమ్స్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్ 2లో మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఎగ్జాక్ట్ లైన్ ఇచ్చారు. ఓల్డ్ ఎన్సీఆర్టీని బేస్ చేసుకుంటే స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అవుతుంది, కానీ న్యూ ఎన్సీఆర్టీని బేస్ చేసుకుంటే స్టేట్మెంట్ 2 అనేది రాంగ్గా అవుతుంది. సో నేను ఇది మీకు ముందే చెప్పాను, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ముందు వీడియో చేసినప్పుడే చెప్పాను. సో మ్యాక్సిమం వాళ్ళు న్యూ ఎన్సీఆర్టీని కన్సిడర్ చేస్తారు, సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్గా ఇస్తారని చెప్పాను. సో ఇప్పుడు వాళ్ళ ఆన్సర్ కీలో కూడా స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ అనే ఇచ్చారు, న్యూ ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని ఇచ్చారు. సో మరి మనం కాన్సెప్ట్ ప్రకారం చూసుకున్నా కూడా స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్టే అవుతుంది. కానీ అన్న మరి వాళ్ళు ఓల్డ్ ఎన్సీఆర్టీలో స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా ఇచ్చారు కదా, సో మేము ఓల్డ్ ఎన్సీఆర్టీ చదివాము, సో మాకు ఇలా ఇస్తే మేము అన్యాయం అవుతాం కదా అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ క్వశ్చన్ని ఛాలెంజ్ చేయండి. ఓకేనా. ఓల్డ్ ఎన్సీఆర్టీలో మీరు సమ్మరీలో ఈ పాయింట్ ఉంది కదా, దాన్ని ఫోటో తీసి సో దాన్ని ప్రూఫ్గా పెట్టి ఈ ఆటమ్స్ క్వశ్చన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ ముందే చెప్తున్నాను, సో ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ మీరు కనుక ఛాలెంజ్ చేసి ఉంటే కింద కామెంట్ పెట్టండి. సో ఎందుకంటే ఎవరో ఒక్కరు ఛాలెంజ్ చేసినా చాలు, సో మిగతా వాళ్ళందరికీ బోనస్ మార్క్స్ వస్తాయి. ఓకేనా, మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే. ఓకేనా, నేను ముందే చెప్తున్నాను అన్న, ఛాలెంజ్ చేసిన వాళ్ళకే బోనస్ మార్క్స్ ఇస్తారా, మిగతా వాళ్ళకి ఇవ్వరా అంటే అలా ఏముండదు. సో మన ఇండియాలో నీట్ రాసిన వాళ్ళల్లో ఎవరో ఒక్కరు ఆ క్వశ్చన్ని ఛాలెంజ్ చేసినా కూడా రిమైనింగ్ అందరికీ ఇస్తారు, ఈవెన్ దో మీరు ఛాలెంజ్ చేసినా చేయకపోయినా. కాబట్టి నేను ఇప్పుడు చూపించే క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఛాలెంజ్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ ఇంకా రిమైనింగ్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, సో వాళ్ళ మనీ కూడా సేవ్ అవుతాయి. ఓకేనా. సో ఈ క్వశ్చన్ మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీని ప్రూఫ్గా పెట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అని పెట్టి సో మీరు ఛాలెంజ్ అయితే చేయొచ్చు. కానీ సో మనకి ఎన్టీఏ వాళ్ళు బోనస్ మార్క్స్ ఇవ్వడం, వాళ్ళ యొక్క ఆన్సర్ కీని చేంజ్ చేయడం అనేది సో చాలా అంటే మ్యాక్సిమం వాళ్ళు చేంజ్ చేయరు, కానీ హోప్ ఫర్ ది బెస్ట్. మీరైతే ఈ క్వశ్చన్కి ఛాలెంజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది నన్ను అడుగునేది, అన్న రేడియో యాక్టివిటీ మనకి సిలబస్లో లేదు, డిలీట్ చేశారు, కానీ దీని గురించి మనకి క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో మరి దీనికి ఏంటన్నా అంటే సో దీన్ని కూడా మీరు ఛాలెంజ్ చేయండి. సో ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మనం చెప్పలేం వాళ్ళ సిలబస్ నుంచి డిలీట్ చేశారు, కానీ ఈ టాపిక్ వేరే ఇంకో దానికి లింక్ అవుతుంది అని అయితే ఫిజిక్స్ టీచర్స్ అయితే అంటున్నారు. కానీ ఈవెన్ దో రేడియో యాక్టివిటీకి దీనికి లింకప్ ఉంది కాబట్టి వాళ్ళు రేడియో యాక్టివిటీ టాపిక్ డిలీట్ చేశారు కాబట్టి సో మీరు రీజన్స్లో రాసేసి ఇది డిలీటెడ్ సిలబస్ నుంచి వచ్చింది అని రాసేసి దాన్ని ప్రూఫ్గా పెట్టేసి ఈ క్వశ్చన్ కూడా ఛాలెంజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేవలం సేమ్ ఫిజిక్స్లోనే ఇంకో క్వశ్చన్, రోలింగ్కి సంబంధించి మనకి టాపిక్ అనేది డిలీట్ చేశారు, కానీ దాని నుంచి కూడా క్వశ్చన్ ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ మీరు డిలీటెడ్ సిలబస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు అని ప్రూఫ్గా పెట్టేసి సో మీరు వర్డ్లో టైప్ చేయొచ్చు, డిలీటెడ్ సిలబస్ నుంచి ఇది వచ్చింది క్వశ్చన్, సో మాకు బోనస్ మార్క్స్ ఇవ్వండి, సో అని అయితే మీరు ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినాను కదా, సో ఇది ఆటమ్స్ క్వశ్చన్ అయితే ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో ఒకవేళ వాళ్ళు చేంజ్ చేస్తే అటెంప్ట్ చేసిన వాళ్ళకే వస్తుంది. ఓకేనా.
నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ డిలీటెడ్ సిలబస్ నుంచి వచ్చాయి. అంటే ఒకవేళ డిలీటెడ్ సిలబస్ నుంచి వచ్చాయి కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ సెక్షన్ ఏ నుంచే కాబట్టి ఒకవేళ వాళ్ళు కనుక బోనస్ మార్క్స్ ఇవ్వాలి అనుకుంటే ఈవెన్ దో అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా కూడా సో మీకు బోనస్ మార్క్స్ అనేవి ఇచ్చేస్తారు. సో అందరికీ బోనస్ మార్క్స్ ఇచ్చేసినప్పుడు ఏంటంటే సో పెద్దగా ఏమీ యూజ్ ఉండదు. కానీ ఎవరైతే ఈ క్వశ్చన్ కష్టపడి చేసి ఆన్సర్ పెట్టింటారో సో వాళ్ళకి ఆల్రెడీ కరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను చూపించిన ఈ రేడియో యాక్టివిటీ క్వశ్చన్, రోలింగ్ క్వశ్చన్ 2 సెక్షన్ ఏలోనే ఉన్నాయి. సో ఈవెన్ దో మీరు అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా ఒకవేళ వాళ్ళు బోనస్ ఇవ్వాలి అనుకుంటే అందరికీ బోనస్ ఇవ్వాలి. ఇవి ఫిజిక్స్లో ఈ 3 క్వశ్చన్స్ కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ చూసుకుంటే కెమిస్ట్రీలో ఈ క్వశ్చన్ కూడా కొంచెం కాంట్రవర్షియల్గానే ఉంది. సో దీనికి వీళ్ళ ఆన్సర్ వచ్చేసి D4 to D5 కాన్ఫిగరేషన్ అయితే ఇచ్చారు. కానీ చాలామంది D5 to D4 అని ఇచ్చారు. ఎందుకంటే మన కెమిస్ట్రీలో కూడా థర్డ్ అయోనైజేషన్ ఎనర్జీని బేస్ చేసుకొని వాళ్ళు D5 to D4 అన్నారు. కానీ ఇంకో కాన్సెప్ట్ ప్రకారం చూస్తే D4 to D5 ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిందే కరెక్ట్ అవుతుంది. సో కానీ ఇది కూడా కొంచెం కాంట్రవర్షియలే కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని కూడా ఛాలెంజ్ చేయండి. ఎవరైతే D5 to D4 అని పెట్టింటారో సో మీరు కూడా ఛాలెంజ్ చేయండి. ఓకేనా. ఛాలెంజ్ చేసి చూడండి వస్తుందో లేదో సెకండరీ. ఒకవేళ వాళ్ళు కనుక చేంజ్ చేస్తే D4 to D5 కరెక్ట్ అవుతుంది, D4 to D5 కరెక్ట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం D5 to D4 కూడా కరెక్ట్ అవుతుంది చేంజ్ చేస్తే. సో ఎవరైతే ఈ 2 ఆప్షన్స్ పెట్టింటారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తాయి. సో కెమిస్ట్రీ ఒక్క క్వశ్చన్ కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది. నెక్స్ట్ మనం బయాలజీ కనుక వెళ్తే సో బయాలజీ క్వశ్చన్ మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి ఆప్షన్ అయితే వాళ్ళు 10x అని ఇచ్చారు, కానీ చాలామంది x అనేది పెట్టారు. సో ఈ బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ పేపర్ కనుక బేస్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీ ప్రకారం బేస్ చేసుకుంటే ఎన్సీఆర్టీలో లైన్స్ డైరెక్ట్గా చదువుకుంటూ పోతే కుదరదు అనేది అర్థమవుతుంది. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. సో మీకు కెమిస్ట్రీలో క్వశ్చన్ అలానే ఉంది, బయాలజీలో ఈ క్వశ్చన్ మైటోకాండ్రియా క్వశ్చన్ కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే కాన్సెప్ట్ పరంగా ఆలోచిస్తామో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్గానే ఉంది. కానీ వాళ్ళు ఇచ్చిన లైన్స్ ప్రకారం కొన్ని వాటిలో చూస్తే సో ఎవరైతే డైరెక్ట్ లైన్స్ చదివి అవే గుర్తుపెట్టుకుని ఉంటారో సో అలాంటి వాళ్ళకి రాంగ్ పోయింది. కాబట్టి ఫ్యూచర్ ఎవరైనా నీట్ రాయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డైరెక్ట్ లైన్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఈ క్వశ్చన్ కూడా సో కొన్ని టీచర్స్ x అంటున్నారు, కొన్ని టీచర్స్ 10x అంటున్నారు. సో మీరు ఛాలెంజ్ చేయండి. ఓకేనా. సో మీరు ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటే x పెట్టిన వాళ్ళకి కరెక్ట్ అవుతుంది, 10x పెట్టిన వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. ఎవరైతే అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్ కూడా ఛాలెంజ్ చేయండి. ఒకవేళ ఛాలెంజ్ చేస్తుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంటే నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ కూడా ముందే డిస్కస్ చేసుకున్నాం. సో మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఒక క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే వాళ్ళు స్టేట్మెంట్ 2 రాంగ్ అని ఇచ్చారు. సో ఎస్, వాళ్ళు అక్కడ మనకి ఎన్సీఆర్టీలో డీల్ చేసింది ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెన్స్ గురించి. ఓకేనా. అంతేగాని మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్కి కాదు. సో కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్ అవుతుంది. సో కానీ ఇక్కడ మీరు ఒకటి అడగచ్చు, అన్న మరి వాళ్ళు మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్కి సంబంధించి అడిగారు, మళ్ళీ మనకు అది ఎన్సీఆర్టీలో లేదు కదా, మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్కి కంపారిజన్ చేస్తూ మైటోకాండ్రియా మెంబ్రెయిన్కి క్లోరోప్లాస్ట్ మెంబ్రెయిన్కి కంపారిజన్ చేస్తూ మనకి ఎన్సీఆర్టీలో లేదు కదా, అప్పుడు ఇది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అవుతుంది కదా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు అని కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు. ఎస్, సో నాకు కూడా అనిపించింది. సో ఈ క్వశ్చన్ కూడా ఛాలెంజ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం చూస్తే ఆ స్టేట్మెంట్ అనేది అవుటర్ మెంబ్రెయిన్. ఓకేనా. మనకి ఎన్సీఆర్టీలో చూస్తే అవుటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్కి కంపేర్ చేసినట్టు మనం అర్థం చేసుకునే ప్రకారం. ఒకవేళ వాళ్ళు అదే ఇచ్చుంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎన్సీఆర్టీలో లేకుండా ఉన్నట్టు అవుతుంది, అప్పుడు అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అవుతుంది. సో ఎనీవే, సో మీరు రాసి అయితే పెట్టండి. కానీ ఇది ఆన్లైన్లో కనుక మీరు సెర్చ్ చేసి చూస్తే సో మైటోకాండ్రియా అలాగే క్లోరోప్లాస్ట్ మెంబ్రెయిన్స్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, రెండింటికి సేమ్ పర్మియబిలిటీ ఉంటుంది. ఒకదానికి తక్కువ ఇంకోదానికి ఎక్కువ అని కాదు. కానీ ఇది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ పరంగా వస్తుంది కాబట్టి సో మీరు ఆ మ్యాటర్ టైప్ చేసి ఈ క్వశ్చన్ కూడా ఛాలెంజ్ చేయండి. అండ్ సో ఇంతే. సో ఈ క్వశ్చన్స్ మీరు ఛాలెంజ్ చేయొచ్చు, కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నాయి. సో నాకు తెలిసినంతవరకు ఈ క్వశ్చన్సే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడిషనల్ క్వశ్చన్స్ కనుక మీకు కాంట్రవర్షియల్గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఆల్రెడీ ఛాలెంజ్ చేసేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ క్వశ్చన్ ఛాలెంజ్ చేశారో కూడా. ఓకేనా. సో దట్ మిగతా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మనీ అనేది సేవ్ అవుతాయి. ఎందుకు ఊరికే సో ఎన్టీఏ వాళ్ళకి అందరూ డబ్బులు పే చేయాలి.
సో అది కరెక్ట్ కాదు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంటర్షిప్ ప్రోగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇవి టోటల్గా మనకి బోనస్ మార్క్స్ యొక్క రూల్స్, ఏ క్వశ్చన్స్ కాంట్రవర్షియల్గా ఉన్నాయనే దానికి సంబంధించి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.